జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో క్లస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్నారు అధికారులు. స్థానికంగా వర్షాలు లేకున్నా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో వరద క్రమక్రమంగా పెరిగిపోతోంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడంతో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తుంది. జూరాల నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టుకి వరద పోటెత్తుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి భారీగా వరద ప్రవాహం వచ్చి జూరాల ప్రాజెక్టులోకి చేరుతుంది. దీంతో 27 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలను సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే ఈ విధంగా ఉండడంతో ఈ దృశ్యాలను చూడడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకుంటూ ఉన్నారు. ఓవైపు ప్రమాదకరంగా కూడా నదిలోకి దిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా అధికారులు కానీ ఇటు పోలీస్ అధికారులు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో పర్యాటకులు ప్రమాదకరంగా కూడా ఇక్కడ నదిలోకి దిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జూరాల ప్రాజెక్టు ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి నారాయణపుర ప్రాజెక్టుల నుంచి 1.5 క్యూసెక్లు దిగువకు వదులుతూ ఉన్నారు. ఇటు కృష్ణాతో పాటు కృష్ణా నది ఉపనది అయినటువంటి భీమా నుంచి కూడా 60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండడంతో జూరాల ప్రాజెక్టుకి 2,20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. దీంతో 27 క్రస్ట్ గేట్లు ఎత్తి 2,14,000 క్యూసెక్లను దిగువకు వదులుతూ ఉన్నారు. ఆల్మట్టి నుంచి నారాయణపుర ప్రాజెక్టులతో పాటు భీమా నుంచి కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం మరికొన్ని రోజుల పాటు కొనసాగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరొక 10 రోజుల్లో కూడా శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీలకు పైగా నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకున్నాయి. దీంతో 100 టీఎంసీల మార్కు కూడా శ్రీశైలం ప్రాజెక్టు దాటింది. ఈ ఓవరాల్గా చూస్తే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా జలకళను సంతరించుకుంటున్నాయి. ఒక దశలో ఒక్క చుక్క నీరు కూడా దిగువకు రాదేమో అనేటటువంటి ఆందోళన ఈ కృష్ణానది జలాల మీద ఆధారపడి ఉన్నటువంటి రైతాంగంలో ఉంది. కానీ వరద ఆలస్యమైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇన్ఫ్లోలు నమోదవడంతో పరిస్థితి ఆశాజనకంగా మనకు కనిపిస్తుంది. జూరాల మీద ఆధారపడి ఉన్నటువంటి నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా ఎత్తిపోతల పథకాలకు కూడా నీటి పంపింగ్ కొనసాగుతుంది. ఎగువ దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూ ఉంది. ప్యారలాల్ కెనాల్తో పాటు లెఫ్ట్ రైట్ కెనాల్ ద్వారా కూడా ఆయకట్టు రైతులకు సాగునీటిని విడుదల చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఉండడంతో నదిలోకి ఎవరూ వెళ్ళొద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ నదీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. వీడియో వెంకట్తో నరేష్, టీ న్యూస్, జూరాల నుంచి.